శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 15 జూన్ నుంచి 21 జూన్ వరకు కూడా ఆ వారం రోజులు ప్లానెట్ పొజిషన్ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. సరేనండి, ఇప్పుడు మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశిలోనే శుక్రుడు ఉండడం వల్ల ధనయోగ ప్రాప్తి కలుగుతుందండి. పైగా వాళ్ళు వాహనాలు, వస్తువులు, చక్కటి డ్రెస్సులు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు ఖచ్చితంగా కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. రవి ద్వితీయ భావన ఉండడం వల్ల అంత గొప్ప అదృష్టం కాదు, అదృష్టమేమి కాదు. కాబట్టి రవి వలన ఏమవుతుందంటే స్పీడ్గా మాట్లాడడం, స్పీడ్ వాకింగ్, స్పీడ్గా అన్ని కార్యక్రమాలు చేయడము ఉంటుందండి. కాబట్టి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశము శనీశ్వరుడి దృష్టి ఉండడం వలన ఉంటుంది. ఏదైనా ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. ఆర్థికంగా డబ్బులు మీ దగ్గరికి వచ్చి తీరుతాయి. ఏదైనా బుధ గురు రవి ఉన్నారండి. బుధ గురు రవి కూడా 15th జూన్లో మీకు రవి మారిపోతున్నాడు. రవి బుధులు 3వ భావన ఉంటారు, గురువుతో పాటు ఉంటాడు. అది ఏమవుతుందంటే రవి బుధులు ఒక విధంగా పిడివాదన చేస్తారు. పిడివాదన అంటే వాళ్ళు వాదించే వాదన కరెక్ట్ అని అనిపించుకుంటారు, అవుతుంది కూడా. ఎందుకంటే వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళు వాదిస్తారు, ఖచ్చితంగా ఉంటుందండి. తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. గురు ప్రభావం వలన, అలాగే బుధుడు ప్రభావం వలన మీకు కొంత యోగం కలగడానికి అవకాశం ఉంది. అంటే బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని బాగా మీరు సంపాదిస్తారు. అలాగే మీ తమ్ముళ్ళని, తోబుట్టువులని కలుస్తారు. అద్భుతమైనటువంటి రాజయోగం కలగబోతుంది. ఏదేమైనా మీ కంఫర్టబుల్నెస్ అంటే చంద్రుడి ప్రభావం వలన ఎప్పుడు ఇబ్బంది పడకుండా చాలా హ్యాపీగా ఉండడానికి బాగుంది. ముఖ్యంగా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అలాగే తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మెండుగా ఉంటాయి. ఏదైనా కుజకేతువులు అంత అద్భుతమైన పరిస్థితులు లేరండి. కుజకేతువులు బాగున్నారు, కానీ సర్పదోషంలో ఉన్నారు. ఏదైనా పంచమ స్థానంలో కుజకేతువులు రాజయోగాన్ని, మంచి యోగాన్ని ఇస్తారండి. ముఖ్యంగా చదువు విషయంలో అద్భుతంగా రణిచెడి చేస్తారు. స్పోర్ట్స్, మీకు ఏ స్పోర్ట్స్ రంగంలో ఇష్టం ఉంటే ఆ స్పోర్ట్స్లో మీరు విజయం సాధిస్తారు, డబ్బులు సాధిస్తారు, ప్రైజెస్ కూడా ఉంటాయి. అంతేకాదండి, సాహిత్య రంగంలో కానీ, సంగీతంలో కానీ, మీరు నృత్య కళాకారులుగా ఎలా ఉన్నా సరే మీకు దాంట్లో షైన్ అవుతారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు అభివృద్ధికరంగా ధనయోగం పడడానికి అవకాశం ఉంది. ఏదైనా శత్రువుల వల్ల భయం, అలాగే రోగాల వల్ల భయము, అలాగే మీకు రుణాలు సౌకర్యం ఉన్నా కూడా రుణాలు చేసేది పద్ధతి, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా మేనమామలు కూడా అది అద్భుతమైన పరిస్థితుల్లో మాత్రం ఉండరు. ఏదైనా శుభకార్యాలు మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. వివాహ శుభకార్యాలు, వేడుకలు, గృహప్రవేశాలు, ఆచరణ వ్రతాలు అంటే కదా, మంచి మంచి కార్యక్రమాలు అన్నీ మీ ఇంట్లో ఉంటాయి. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంది. ఏదేమైనా మీ గురు ప్రభావం వల్ల, భాగ్యస్థానానికి గురు వల్ల హార్స్ రైడింగ్ చేస్తారండి. మీరు హార్సెస్, గుర్రాలు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకి చదువు రీత్యా విదేశాలకు వెళ్తారు, ఉన్నతమైన చదువుల రీత్యా. అలాగే తీర్థయాత్రలు చేస్తారండి మీరు. తీర్థయాత్ర గురువుగారులు చేయొచ్చు, పీఠాబదులు చేయొచ్చు, నైమసారణ్య యాత్రలు చేయొచ్చు. కలి ప్రవేశించని ప్రదేశం ఏదైనా ఇక్కడ ఉందయా అంటే యాక్చువల్గా నైమసారణ్యంలో కలి ప్రవేశం ఉండదండి. అంటే చెడు అలవాటు, చెడు ప్రభావం మనమే ఉండదన్నమాట ఖచ్చితంగా. సో అలాగే గురు ప్రభావం వల్ల ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ, విద్యా సంస్థలోనూ, బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లోనూ అలా మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. 10th హౌస్ లార్డ్ కూడా శనీశ్వరుడు అంత బ్రహ్మాండంగా ఏం లేడండి మీకు వ్యయభావంలో ఉండడం వల్ల. సో మీకు ఉద్యోగంలో ఎప్పుడు మానేద్దామా, ఎప్పుడు మారుదామా జాబ్ చేంజెస్ అని ఎప్పుడు అనిపిస్తుందండి మీకు. చేంజ్ అయిపోతుంటారు. పైగా చరతత్వ రాశి కాబట్టి 10th హౌస్ కూడా మీకు అలాగే ఉంది. చరతత్వ రాశి మకరం కాబట్టి మీకు ఉద్యోగాల్లో మీకు మారిపోదాం అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. ఏదైనా చంద్ర రాహువులు లాభంలో ఉన్నారు. 17వ తారీఖు 18వ తారీఖు రాహుతో కలిసి చంద్రుడు మంచి చేస్తారు ఉండే. చంద్ర రాహులు కలిసి ఉంటే అవయవ సౌష్టం బాగుంటుందని, భక్తిగా బాగా గొప్ప భక్తి తత్పరుడని, అలాగే భార్య మాటకి విలువ ఇచ్చి భార్యని మంచి ఒక బాగా చూసుకునేవాడని, ఆవిడ సలహాలు తీసుకునేవాడని చెప్తూ ఉంటారు. నిజంగా అది కరెక్ట్. అదే పైగా లాభస్థానం ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దరదర ప్రవర్ధమానం అవుతుంటుంది. ఇక పెట్రోలియం శాఖల్లో కానీ, పెట్రోలియం ఆయిల్ అంటారు సరే, వాటిల్లో మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి, బాగా డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే రాహు కారకత్వాల్లో కంప్యూటర్స్ హార్డ్వేరు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ ఇవి అంటాం కదా, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. బాగా అంటే జనరల్గా రాహు అనేవాడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి
ఫ్లైట్స్లో ఎక్కించి తిప్పడాలు, ఫ్లైట్స్లో తిరగడాలు అలా బాగా మీకు అందరికీ మీకు కామెంట్స్ కూడా రాస్తుంటారు మేము తిరుగుతామని. నేను తిరగను కదా. కాదు ఏంటంటే రాహువు మీ దశల ప్రకారము, మీ జరుగుతున్న దశల ప్రకారము మీకు ఆ యోగాన్ని ఇస్తాడు, ప్రతి వాడికి ఇస్తాడండి. సో ఆ విధంగా మీకు వ్యాపార అభివృద్ధి బాగుంటుందండి. శని 12 భావం ఉండడం వల్ల కష్టపడి మీ అంతటా మీరే మీ పనులు చూసుకునే వాళ్ళ తయారవుతారు. అలాగే కష్టపడతారండి మీరు, విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతిసారి చెప్తున్నట్టుగా అమ్మవారి పూజలు చేసుకోండి, గణపతి ఆరాధన చేసుకోండి, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి అభివృద్ధికరంగా బాగుంటుంది. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, ACMA అండ్ MA PhD అండి. ACMA అంటే కాస్ట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అండ్ సేమ్ టైమ్ MA అస్ట్రాలజీ అండ్ వాస్తు. సరే అది పక్కన పెడితే, అందుకంటే ముందర ఏంటంటే మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను నేను. ఇప్పుడు ఆ నెంబర్ కూడా చెప్తాను, 7075389489 అండి. అది అస్ట్రాలజీ 7075389589. మీకు బాగా గుర్తుంటుంది. 389589 ఈజీగా అందరికీ గుర్తుంటుంది. సరే అది పక్కన పెడతానండి. నేను మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ కానీ పరిహారాలు ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే నా జాతకం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా కాలసర్ప దోషాలు మొన్నటివరకు అష్టగ్రహ కూటమి అనుకున్నాం. అష్టగ్రహం కాదు, షష్టగ్రహ కూటమి అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, కాలసర్ప దోషం. ఈ రెండు కాలసర్ప దోషం ఉంటే ప్లానెటరీ పొజిషన్స్ అంతా కాలసర్ప దోషంలో ఉండిపోయారు. అంటే కుంభరాశి నుంచి చూసుకుంటే అలా కుంభం, మీనం, మేషం అంటాం కదా, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ రాశులు కూడా అన్నీ కూడా సర్పదోషంలో ఉండిపోయాయి. అయినా కూడా చంద్రుడు బయటకు వచ్చినందుకు మాత్రాన సర్పదోషం అందరికీ ఉంటాయండి. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అందుకని కాళహస్తి వీలుంటే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకునండి, చేసుకోకుండా రాకండి. అక్కడ సూర్యభగవాన్ దేవాలయం కూడా ఉందండి. పద్మావతి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్పదోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మనకి అమ్మవారి పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారాలు తీరుతాయి. అది కరెక్ట్. అదొక అదృష్టం ఉంది మనకి. కనుక మనకు అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే అతను సూర్యభగవాన్ ఉంటాడు పక్కనే. సూర్యభగవాన్ ఆరాధన కూడా చేసుకోవాలండి. ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ఆయనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల, గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల సూర్యభగవాన్ పవర్ మనకి అంతా ఇంత కాదు. సరే, అమ్మవారికి ప్రభావం కావాలి, రాహు ప్రభావం తొలగాలంటే మనం మంగళవారం దీపారాధన చేసుకోవడము, నిమ్మకాయల డిప్పలో మనం వెలిగిస్తాం కదండి, మీకు తెలిసిందే. అంటే 18 మంగళవారాలు చేస్తూ ఉంటాం మనం. అంతే అక్కలేదు, మీకు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు పూజించండి, రాహు ప్రభావం బాగా తగ్గుతుంది. అలాగే మనం ఏం చేయలేము, చండీ హోమం చేయించుకుందాం, అమ్మవారి గుడి సందర్శన చేసుకుందాము, ఆవిడకి దర్శించుకుందాము. అంతేకాకుండా కుజుడితో కలిసిన కేతువు కూడా 12 భావంలో ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఏం కాదండి. కేతువు చాలా మనకి యాక్సిడెంట్లని, భార్యాభర్తలు కలవకుండా ఉండాలని, సంతానం లేకుండా ఉండాలని, ఇవన్నీ మీకు జాతకాల్లో ఉంటాయి. కాకపోతే ఆయనకి ఎవరైతే కేతువు పూజ చేసుకుంటారో నవగ్రహాల్లో 7 వారాల పాటు చేసుకొని ఆ దానం ఇవ్వడం వల్ల అదొకటి. అలాగే గణపతి ఆరాధన, గణపతి పూజలు పౌర్ణమి వెళ్ళిన చవితి పూట చేయించుకున్నా చాలు. అలా చేయించుకోవడం వల్ల కుజుడు యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే శివుడికి మల్లెపువ్వులతో పూజ చేయడం. శివుడికి మల్లెపువ్వులు అంటే బాగా ఇష్టం అండి. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం కలిసిమెలిసి ఉంటుంది. అలాగే శివుడికి మనకి తులసి దళాలతోటి మల్లెపువ్వులతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళు విష్ణువులాగా ప్రాప్తి అంటూ నేను ఎక్కడ చదివారండి, నేను కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కాకుండా విష్ణు ఆరాధన కూడా విష్ణుమూర్తిని పూజిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఆయనకి మనం అంటే మన దగ్గర ఉన్న ఊళ్ళల్లోనే ఆయనకి తులసిమాలతో అభిషేకం, తులసిమాలు సమర్పించడం వల్ల, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయండి, సందేహం లేదు.